నిజానికి కేసీఆర్ కూడా అనకముందే మేము ఆంధ్రజ్యోతిలో నేను పనిచేస్తున్నప్పుడు నేను మా మిత్రులు మా విలేకరుల బృందం అంతా కలిసి హైదరాబాద్ గురించి రకరకాల స్టోరీలు వేసే ప్లాన్ చేస్తున్నప్పుడు ఎందుకు హైదరాబాద్లో మూసీ అనేది ఇట్లా ఒక అందమైన ఆకర్షణగా లేదు, ఎందుకట్లా క్షీణించిపోయి ఉంది అనే ఉద్దేశంతో గుజరాత్లో సబర్మతి, లండన్లో థేమ్స్, ఇట్లా నదులు ఉన్నటువంటి నగరాలలో పరిస్థితి ఎట్లా ఉందని ఒక సిరీస్ చేసినాం ఆంధ్రజ్యోతి ట్యాబ్లాయిడ్లో, సిటీ హైదరాబాద్ ఎడిషన్లో చేసి వీళ్ళందరూ చేస్తారు కదా మన దగ్గర ఎందుకు చేయకూడదని. యాక్చువల్గా ఈ మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పిన వాళ్ళు నేను కూడా ఉన్నా. కానీ మూసీ పునరుజ్జీవం కావాలంటే నా ఉద్దేశం మూసీలో మంచినీళ్ళు ఉండాలని, మూసీ చుట్టూ ఉన్నటువంటి ఎకాలజీ శుభ్రంగా ఉండాలని, అంతే తప్ప కాలక్రమంలో ఎక్కడ హైదరాబాద్లో నివాస ప్రాంతాల ఒత్తిడి, జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళకి స్థలం దొరకడం చాలా కష్టం అండి. నేను ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, రోటీ కపడా और మకాన్ అని 3 చూసుకుంటే రోటీ కపడా ఏదో రకంగా దొరుకుతున్నాయి కానీ మకాన్ చాలా కష్టమైపోయింది కదా. హైదరాబాద్కు జీవనోపాధి కోసం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి, మనకు చాలా అది పెద్ద ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి చాలామంది ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే, ఎక్కడ వీలుంటే అక్కడ నివాస ప్రాంతాలు వేసుకున్నారు. వాళ్ళని తొలగించేటప్పుడు వాళ్ళకు మెరుగైన జీవనోపాధిని ఇవ్వాలి. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మూసీ దిగువన చెప్పిన ముసలంబాగ్ ఆ ప్రాంతాల్లో నది రివర్ బెడ్లో ఉన్నారని చెప్తుంది గవర్నమెంట్, కానీ నదికి ఆనుకొని జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్న వాళ్ళని తొలగించే ప్రయత్నం చేశారు, తొలగించారు కూడా బలవంతంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పట్టాలు ఏం లేవు. ఇప్పుడు మధు పార్క్ వాళ్ళు యాజిటేషన్ చేస్తున్నారంటే అది ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోటి, ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులతోని వాళ్ళు ఇల్లు కట్టుకొని దాని నుంచి మాట్లాడుతున్నారు. కానీ నదీ తీరాల్లో నివసిస్తున్న వాళ్ళకు రకరకాల ఎంటర్టైన్మెంట్స్ లేవు. అయినా కూడా వాళ్ళు ఆందోళన చేశారు. వాళ్ళ హక్కు గురించి, వాళ్ళ నగరంలో నివసించే హక్కు ఉంది కదా, నివాస హక్కు కోసం చేశారు. చేస్తే ప్రభుత్వం ఏదో వాళ్ళు తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ తాత్కాలిక పునరావాసంలో చేర్చారు. పునరావాసాల్లో వచ్చే సమస్య ఏంటంటే, ఒక మనిషి ఒక ఇంట్లో జీవిస్తున్నాడంటే ఒక స్ట్రక్చర్లో జీవిస్తున్నట్టు కాదు, ఒక పరిసరాల్లో జీవిస్తున్నట్టు. చుట్టుపక్కల మనుషులు ఉంటారు, మానవ సంబంధాలు ఉంటాయి, స్కూల్ ఉంటుంది, ఆసుపత్రి ఉంటుంది, పిల్లలకు స్నేహితులు ఉంటారు, బంధువులకు రాకపోకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కలిసిందే ఇల్లు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే ఈ ఒక సాధారణంగా నదుల పక్కన ఉండి నివసించే వాళ్ళు ఇళ్లలో పని చేసుకోవడం, అటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఉపాధి అంతా కూడా వాళ్ళ సమీపంలోని మధ్యతరగతి కాలనీస్లో ఉంటుంది.